లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అట్టుడిగిపోతున్న విషయం ఏదైనా ఉంది అంటే అమరావతి రాజధాని. ఈ అమరావతి రాజధానికి సంబంధించి మొన్నటిదాకా ఒక సేఫ్టీ లేదు, ఒక ఇది లేదు, ఒక అది లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు అని చెప్పేసి అన్న వాళ్ళకి ఇనుప కంచెలతో చాలా భద్రంగా ఇంక ఎవరో కదిపే సాహసం చేయకుండా ఉండేలాగా అసెంబ్లీలో తీర్మానం, ఆ తదుపరి లోక్సభలో బిల్లు, రాజ్యసభలో బిల్లు, నిన్న రాష్ట్రపతి ఆమోదం మాత్రం పడిపోయింది. సో ఇక అమరావతి అనేది ఫిక్స్. దీన్ని ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎంత గింజుకున్నా ఇక అమరావతిని మార్చడానికి కుదరదు అని చెప్పేసి ఇప్పుడు బలంగా వినిపిస్తున్న మాట. అయితే వైసీపీ వాళ్ళ ధోరణి మామూలుగానే వింతగా ఉంటుంది కదా, ఇది మా గన్నని, ఆ గన్నని, ఈ గన్నని. సో ఈ విషయంపై మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముందుగా ఈ అమరావతి రాజధాని అనేది సంబంధించిన దాంట్లో నిన్న రాజముద్ర ఏదైతే పడిందో ఇక తిరుగులేదంటారా? మరి ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ని ఎట్లా పరిగణిస్తారు ప్రజలు? యాక్చువల్గా అయితే రాజముద్ర అవసరం లేదండి. అంటే రాష్ట్రం ఒక క్యాపిటల్ ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీలో అప్పుడున్న అధికార ప్రతిపక్షాలు ఇద్దరు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి, అవును, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 30,000 ఎకరాలంటే ఇంకా ఎక్కువ ఉండాలి, అవును, ప్రాంతాల మధ్య విద్వేషాలు రాకూడదు, నేను సమర్థిస్తున్నాను, రాష్ట్రంలో మధ్యలో ఉంది అని ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. అవును, అంత మంచి వాతావరణంలో అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించడం జరిగింది. రైతులు కూడా ముందుకొచ్చి భూములు ఇచ్చారు. రైట్. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే దేశ స్వచ్ఛందంగా ప్రపంచంలోనే స్వచ్ఛందంగా భూములు, అంటే సాధారణంగా ఇటువంటి భూములు సమీకరణలు, సేకరణలు వెళ్ళేటప్పుడు చాలా గొడవలు జరుగుతాయి, అనేక నిరసనలు. అంటే ఒక్క లాటి విరగకుండా, ఒక్క రక్తపు చుక్క కారకుండా భూముల సమీకరణ జరిగింది అక్కడ. పోలింగ్ సరే అంత సజావుగా సాగుతుంది అనుకున్నప్పట్లో వీళ్ళకి మళ్ళీ ఏం పురుగు పుట్టిందో దానికి అనేక ఆటంకాలు, అడ్డంకులు, రకరకాలుగా కోర్టులు, ఎన్జిటి కేసులు, ఇవన్నీ ఆ ముసుగులోను ఈ ముసుగులోను, దాని మీద భ్రమరావతి అని పుస్తకాలు, సిగ్గు లేకుండా మళ్ళీ భ్రమరావతి నేనే రాశానని చెప్పుకోవడం. ఉన్నారు కొంతమంది మేధావులు ఉన్నారు, కొంతమంది అరుణ్ కుమార్ వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళే చెప్పుకున్న తర్వాత ఇంత రాష్ట్రద్రోహులతో నిండిపోయి ఉంది. అంటే కడుపు నిండా విషం, నిలువెల్లా విద్వేషంతో రగిలిపోయే మనుషులతోటి కలిసి ఉన్న రాష్ట్రంలో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ ఎదురీత ఇది. అవును, అంటే వాళ్ళలో ఈత కొడతా ఎదురీదినట్టు పరిస్థితి ఉంది వాళ్ళకి. ఎందుకంటే ప్రజలందరూ ఏకపక్షంగా అతని నిర్ణయాలని, అతను విధానాలని చీకొట్టి అతన్ని ఆచూకీ లేకుండా చేసేసారు. మళ్ళా చూద్దాం ఈ సంగతి 2029 నీ ఆనవాళ్ళు కూడా లేకుండా చేద్దామని చెప్పి రెడీగా ఉన్నారు ప్రజలు. కానీ వాళ్ళలో ఏ మార్పు లేదు, పరివర్తన లేదు, పశ్చాత్తాపం లేదు. అంటే ఒక్క అమరావతి విషయంలోనే కాదండి, అమరావతిలోను ఇసుక, మద్యం, దేవస్థానాల విషయంలోనూ, అవినీతిలోను, దోపిడీలోను, అరాచకంలోను, అన్నిటిలోనూ వాళ్ళు కంప్లీట్గా శాచ్యురేటెడ్ పాయింట్కి వెళ్ళిపోయారు, అన్లిమిటెడ్కి వెళ్ళిపోయారు. అవును. కాబట్టి ప్రజలు ఇంకా అతను తిరస్కరించేశారు. అయినా సరే ఒక గుబులు ఉంది ప్రజల్లో. ఆ ఇంట్లోంచి దెయ్యాన్ని వెళ్ళగొట్టినా దెయ్యం మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనేటువంటి బాధ ఉంటుంది. ఓకే. సాధారణంగా హంటెడ్ హౌస్లు ఉంటాయి. అవునవును. నెగిటివ్ ఎనర్జీ, దాన్ని ఏ పేరైనా పెట్టుకోండి మీరు. దాన్ని వెళ్ళగొట్టేవారు అనుకుంటాం మనం, ఎవరో ఒకళ్ళు మంత్రగాన్ని తీసుకొచ్చో లేకపోతే పూజలు చేసో ఏదో ఒకటి చేసి చంద్రముఖి నా గదిలో పెట్టి అదే బంధించినట్టుగా అనుకుంటాం. ఎవడెవడో వచ్చి తెరుస్తాడు అనా కదా. అరుంధతిలో అంటే అరుంధతిలో కూడా అరుంధతిలో కూడా పిచ్చోడు వెళ్ళి తలుపు తీసేస్తాడు. అవునవును. ఆడు బద్దలు కూడా వేస్తాడు సమాధిని, ఆ పశుపతిని బయట తీసుకురావడానికి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆ పాము తిరుగుతుంది అనుకోండి ఇంట్లో, ఆ పాము వెళ్ళిపోయినా మనకు ఆ భయం పోదు. ఆ మంచం కోడి దగ్గర ఉందో, లేకపోతే కిటికీ మూలలో ఉందో, లేకపోతే భయం ఉంటుంది.
తాడుని చూసి కూడా భయపడతాం, రజ్జు సర్పభ్రాంతి అంటారు దాన్ని. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో ఆ భయాన్ని పోగొట్టడం కోసం ఉమ్, ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తే వాళ్ళు అక్కడ ఉభయ సభల్లోనూ దాన్ని ఆమోదించి ఉమ్, ఈ దేశం అంతా మద్దతుగా నిలిచి రాష్ట్రపతి రాజముద్ర పడింది. రైట్. ఇది వాళ్ళ బాధ్యత. ఓకే. యాక్చువల్గా అయితే అవసరం లేదు, కానీ అవును. విభజన చట్టం ప్రకారం తెలంగాణ కోరుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. కొత్త రాష్ట్రం, అవును. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అవును. తెలంగాణ కాదండి. ఉమ్, తెలంగాణ కోరుకున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు కొత్త రాష్ట్రం. ఉమ్, కాబట్టి దాని రాజధాని అనేటువంటి దాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత, ఆమోద ముద్ర వేసి నోటిఫై చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అది ఇప్పుడు జరిగింది. రైట్. 2024 జూన్ 2వ తారీఖు నుంచి ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా నిర్ణయించబడింది సిఆర్డిఏ పరిధిలో. ఉమ్, గతంలో కూడా తీర్మానం చేశారు వీళ్ళు. అప్పుడు సిఆర్డిఏ పరిధి 29 గ్రామాలు. 29 గ్రామాలు ఆ మధ్యలో ఉండేది. ఇప్పుడు దాన్ని విస్తరించారు. అవును. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు ఆ 29 గ్రామాలు అనేది 2014 నుంచి 19 టైం పీరియడ్ మధ్యలోనే. ఆ తర్వాత దీన్ని పెంచారు. ఇటు సత్తెనపల్లి దగ్గర నుంచి అటు బాపట్ల, అవునండి, ఇటు రేపల్లె, మళ్ళా ఇటు ఎక్కడ దాదాపు ఉయ్యూరు దగ్గరలో. చాలామంది అదేం నగరం, అక్కడ జనం ఏమున్నారంటారు. అసలు వీళ్ళకి బుర్ర బుద్ధి ఉందో లేదో నాకు అర్థం అవట్లా. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అక్కడ చెప్పి దొనకొండ ఎక్కడో పెట్టారు ఆ, వాళ్ళ ప్రపోజల్. ఈయన అంటాడో మనం ఉండేది అరుణ్ కుమార్ ఉమ్, అసలు ఇక్కడ వద్దన్నాడో రాజధాని. ఉమ్, శివరామకృష్ణ కమిషన్ అంటాడు. ఆహా, శివరామకృష్ణ కమిషన్ ఆమోదించారు అందరూనే. అసలు రాష్ట్ర విభజనే వద్దన్నాడు ఆయన. అవును, ఏమండి? అవును. సరే, ఇప్పుడు ఏదో చెప్పారు అనుకోండి, దొనకొండలో జనం వస్తారా? దొనకొండ ఇంకా డ్రై ల్యాండ్ కదా అసలు అది. అలా కాదండి, అలా నీళ్లు కావాలంటే అదే అన్న, వాటర్ ఫెసిలిటీ లేనప్పుడు రాజధాని ఎలా అవుతుంది? అంటే వీళ్ళు విషం చెమ్మటానికి, విద్వేషం వెదచల్లటానికి అసలు ఎంతకి తెగించి మాట్లాడుతున్నారో. కొంచెం స్థాయి ఉన్నవాళ్ళు కదా. 2 సార్లు ఎంపీ చేసాడు అతను. అవును. మాడభూషి శ్రీధర్ అన్న ఆయన మీకేగా మీ ఎంపీ మిల్ ఆయన 4 సార్లు ప్రొఫెసర్గా చేశాడు, ఆర్టీఏ కమిషనర్గా చేశాడు భారతదేశం కేంద్రంలో, ఢిల్లీలో. ఉమ్, ఈ స్థాయి ఉన్న వ్యక్తులు ఈ రకంగా ఒక ప్రాంతం మీద, ఒక రాష్ట్రం మీద, ఒక పార్టీల మీద విద్వేషాన్ని విషయం చెబుతుంటే అసలు ఇది ఎలా సహించాలి? ఉమ్, జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి వివేకం లేదు, విద్య లేదు. అతనికి అధికారం ఇస్తే, అర్ధరాజ్యం ఇస్తే అడుక్కుని చెప్పు కడిగి దాచిపెట్టినట్టు దాన్ని చెడగొట్టుకున్నాడు. ఉమ్, ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ చేసుకున్నాడు. ఆ ఒక్క ఛాన్స్ కూడా వాళ్ళ నాన్న చచ్చిపోడు కాబట్టి ఏదో ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది ఆ కథ. అతని కథ ముగిసిందని అతనికి తెలుసు, కానీ మిగతా వాళ్ళు మభ్యపెట్టడానికి అతను, అతని అసురగణం అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అతని అదృష్టం ఏంటంటే అతను ఏం చెప్పినా, అతను ఏమంటే దాన్ని తూచా తప్పకుండా పాటించి ఫాలో అయ్యారు కొంతమంది ఉన్నారు. అదే ఒక పత్రికలో వీకెండ్ కామెంట్ కింద వస్తే దాని మీద గగ్గోలు చేస్తున్నారు. వాళ్ళకేమో పచ్చముద్ర వేస్తున్నారు. ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను వినండి. ఉమ్, పచ్చముద్ర వేయబడిన ఏ ఛానల్ కానీ, ఏ పత్రిక కానీ ఉమ్, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ పూర్తిగా అనుకూలంగా లేవు. ఉమ్, అసలు ప్రో టీడీపీయే కాదు. చాలామంది వాళ్ళు ఎవరికి అర్థం అవట్లా. ఉమ్, వాళ్ళకే, లేదా జగన్కి, లేదా రాజశేఖర రెడ్డికి వాళ్ళకి ఉన్న వైరం అది. ఓకే. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి నచ్చక ఓకే ఉండొచ్చు వైరం. ఉమ్, దానికి వీళ్ళకి అనుకూలం అని వీళ్ళకి అనుకూలం ఎలాగంటారు? పైగా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈ 2 పత్రికల్లోనూ ఉమ్, తెలుగుదేశం పార్టీని విమర్శించినంతగా ఉమ్, మిగతా వాళ్ళు ఎవరు విమర్శించుంటారు. ఉమ్, ఎప్పటికైనా వీకెండ్లో 2 వారాలకు ఒకసారి ఉతికాసారి వస్తూ ఉంటాడు. అవును. ఈ మాత్రం దానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురించి మాట్లాడిన దాన్ని వాళ్ళు ఎక్కువగా కెలికేసి వదిలేసాడు. అది వేరే కథ. ఉమ్, అంటే కొన్ని అభ్యంతరకరమైన పదాలు ఉండొచ్చు, ఉన్నాయి. మీతో పోల్చుకుంటే అది నథింగ్. ఆ, మీరు మాట్లాడింది, మీరు చేసింది, మీ రాతలతో పోల్చుకుంటే ఇది నథింగ్. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒకటి మాత్రం ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ అర్థం లాంటివండి. ఉమ్, నీ మొహం ఎలా ఉంటే అలా కనపడుద్ది అందులో, అంతే. ఓకే. నువ్వు వికృతంగా ఉంటే వికృతంగా కనపడుద్ది. నువ్వు చాలా సౌందర్యం, రూపురేఖ లావణ్యాలతో ఉంటే అలా కనపడుద్ది. అంటే నువ్వు ఎలా మాట్లాడితే అలా మాట్లాడతారండి. సో ఇక ఇప్పుడు ఈ మావిగన్ సంగతి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ మావిగన్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళు కూడా విపరీతంగా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి అంటారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ ఓఆర్ఆర్ లిమిట్స్లో ఇప్పుడు ఆయన చెప్పే మావిగన్ అవన్నీ ఉన్నాయి కదా.
అదేనండి, ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే ఒక ఊళ్ళో ఒక ఆయన పెత్తనం చేసేవాడు. అతను నిన్న అవకతవక నిర్ణయాలు ఇతను ఏటో ఎలా చేస్తున్నాడు, ఇతను బుర్ర తక్కువలాగానే బుర్రలో ఉందా లేదా, మతిస్థిమితి ఏమైనా తప్పిందా అని అనుకునేవారు. అందరూ ఇబ్బంది పడిపోయారు, ఊరంతా చాలా బాధపడిపోతూ ఉండేవారు. ఇలాంటి వాడి చేతిలో మనం ఉంటే దెబ్బ అయిపోతున్నాం, పక్క తప్పించేశారు. అందరు కలిపి వెళ్ళిపోయా బాబు అని. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇతను ఏమో స్థిమితి పడ్డాడేమో అనుకుని మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఆలకిస్తున్నారు, ఏదో మంచి మాట మాట్లాడతాడేమో అని. అతను అలా మాట్లాడుతున్నప్పుడు అందరూ ఇదేం స్థిమితి పడి ఉంటాడులే, ఒక కాజా తగిలింది కదా, కొంచెం దారిలోకి వచ్చి ఉంటాడులే అనుకుని వింటుంటే ఆ మూలనున్న రోకలు తెచ్చి తలకు చుట్టండి అన్నాడంట. అలా ఉంది ఇతని వ్యవహారం. తలకో మాట మాట్లాడతారు వాళ్ళు. అవును. రాజ్యసభలో ఒకలాగా, లోక్సభలో ఒకలాగా, కౌన్సిల్లో ఒకలాగా, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకలాగా, బొత్స సత్యనారాయణ ఒకలాగా, అదే కదా ఈ జగన్మోహన్ రెడ్డి ఒకలాగా. వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ సపోర్టర్స్ కానీ కన్ఫ్యూజ్ అయిపోయారు. 2-3 రోజులు సైలెంట్గా ఏం చేయాలో అర్థం అవ్వలేదు వాళ్ళకి. వాళ్ళు కూడా అందరితో పాటు ట్రోల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని. తర్వాత ఇప్పుడు సర్దుకుని గీత అంతా బాగానే ఉంటుందని ఏదో మాట్లాడుతున్నారు. జనాలకి హాస్యాస్పదం. అంటే సీరియస్ రాజకీయాల్లో ఇది సీరియస్ మ్యాటర్. అవును. ఒక రాజధాని, రాష్ట్రం, రాజధాని ఇలాంటిది ఒక కష్టాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడిప్పుడే దాని పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక రకంగా సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్ ఇది. అవును. ఇది సింపుల్గా తేలిగ్గా తీసుకుని మాట్లాడుతున్నారు. మొన్న గత 6-7 ఏళ్లుగా దాని మీద కొల్ల ముద్ర వేసి రకరకాలుగా ప్రచారం చేశారు. అవును అవును. ఇన్సైడర్ రీడింగ్ అన్నారు. వాళ్ళందరూ అధికారంలోకి వచ్చాడు, చాలా దారుణాలు చేశాడు, దాన్ని ఎదుర్కొన్నారు, నిరసనలు చేశారు, వాళ్ళు కాపాడుకున్నారు, న్యాయస్థానాలు కాపాడి. ఏం చేసినా అతను ఇంకా ఆగాల. ప్రకృతి కూడా తనకు సహకరించాల, రైట్, ప్రజలు తను సహకరించాలి, ఇంటికి పంపించారు. పైగా ఆ క్షేత్రానికి ఒక మహిమ ఉంది. అవును, చరిత్ర ఉంది. ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. వేల సంవత్సరాల క్రితమే అక్కడ అవును ఈ భారత ఉపఖండాన్ని పరిపాలించిన నేల అనేటువంటిది మన చరిత్ర చెబుతుంది. అవును అవును. పైగా ప్రజా వైద్యశాలలు అయిన రాణి రుద్రమదేవి గారి శాసనం ద్వారా ప్రజా వైద్యశాలలు నడిచినాయి. విద్య, వైద్యం, వాణిజ్యం అన్ని రకాల ముందుంది. నదీ పరివాహక ప్రాంతం, ఎగుమతులు దిగుమతులు ఈ ప్రపంచానికి నాగరికత నేర్పింది. ఆచార్య నాగార్జునుడు, బుద్ధిజం ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఆ ఆనవాళ్ళన్నీ లండన్లో ఉన్నాయి మ్యూజియంలో. ఎప్పుడైనా ఈయన మందుల కోసం లండన్ వెళ్ళినప్పుడు అది కూడా చూసి వస్తే తెలిసిపోద్ది. సార్ మీరు అంటే ఎవరన్నా లండన్ వెళ్తాం కదా, లండన్ చూడటానికో, మందుల కోసమో, వైద్యం కోసమో, విహారయాత్రకో, దేనికో దానికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఆ పనిలో పని అది కూడా. ఇప్పుడు అదురు సినిమాలో అన్నయ్య నన్ను అక్కడ దింపే, నువ్వు అందరు కూడా చూసినట్టు ఉంటుంది. అలాగా దానికోసం వెళ్ళినప్పుడు ఇది కూడా చూసి వస్తే సరిపోద్ది. అంతేగాని నువ్వు పరిపాలించిన రాష్ట్రం, అవును, నువ్వు పరిపాలించాలనుకుంటున్న రాష్ట్రం, మళ్ళీ అధికారంలో రావాలనుకున్న రాష్ట్రం, అక్కడ అందంగా రైతులు భూములు ఇచ్చారు, నీకేం రోగం? అక్కడ రాజధాని నిర్మిస్తున్నారు, నీకేం రోగం? శుభ్రంగా అక్కడ రేపొద్దున్న ఒకవేళ నువ్వు నిజంగా అధికారంలో వస్తే ఇక పరిపాలన చేసేవాడు కూర్చుని. అంతేగాని దాన్ని లేకుండా చేస్తాను, నీ పిచ్చి అంటారు దాన్ని. ఇప్పుడు ఇదే మాటలు ప్రెస్లో మాట్లాడేవి అమరావతిలో వెళ్ళో లేకపోతే గుంటూరులోనో విజయవాడలోనో మాట్లాడగలుగుతారా ఓపెన్గా వచ్చి? ఎక్కడైనా మాట్లాడతారండి వాళ్ళు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చైతన్యం తక్కువ. అదేంటి సార్ అంత మాట అన్నారు? అదే తీర్పిస్తారు, నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇన్స్టెంట్గా మాత్రం రియాక్ట్ రోడ్ల మీదకి వచ్చి దీన్ని గొడవ చేయరు. ఎందుకంటే అదే తెలంగాణలో మాట మాడితే తోలు తీసేస్తారు. అంటే అంతిమ లక్ష్యం, అంతిమంగా భావజాలం ఒకటే ఉంటుంది, ఇద్దరు దాన్ని వ్యతిరేకిస్తారు, కానీ స్పందన డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైందండి? ఎందుకంటే తెలంగాణలో ఏం చేస్తారు, నిలదీసేస్తారు రోడ్డు మీద. అవును, వాళ్ళు రకరకాల కళారూపాల్లో ప్రదర్శనలు కూడా చేస్తారు. అవును, పాటలు కడతారు, గజ్జి కడతారు, అవును, స్వరాన్ని వినిపిస్తారు, స్వర కరవాలు జులిపిస్తారు, పోరాటాలు గడ్డ కదా. మీకు అక్కడ ఆ పిల్ల, పాప, పెద్ద అనేటువంటిది ఉండదు. మీకు చదువుతో కూడా సంబంధం ఉండదు. అలవోకగా జానపదాలతో మా పాట కట్టగలిగి, గజ్జి కట్టగలిగి ఆట ఆడతారు, పాట పాడతారు. అది ఆంధ్రాలో డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా బ్రిటిష్ ప్రావిన్స్లో, మద్రాస్ ప్రావిన్స్లో ఉన్న రాష్ట్రం అది. ఇది నిజాం గవర్నమెంట్లో నిరంతర పోరాటంతో
వీళ్ళు నిండిపోయి పెరిగారు. ఉన్నారు వాళ్ళు. ఇది పోరాటాల పోతుగడ్డ. ఉమ్, అదేమో బ్రిటిష్ వాళ్ళు వలస పాలకుల మీద పోరాటం, అది ఇది ప్రత్యక్ష నరకం ఇక్కడ. కాబట్టి ఆ వ్యత్యాసం ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ఈ అమరావతిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు ఏవేవైతే ఉన్నాయో ఇట్లాంటివి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఏం జరగబోతుంది? మీకు విద్రోహ చర్యలు ఉంటాయండి. వాళ్ళు ప్రజల్లో విషాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తారు, ప్రజల్లో అపోహలు కల్పించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు అక్కడ నిర్మాణ సామాగ్రి అని ఎత్తుకుపోయారు, ఇదేది సాగలేదు. ప్రజలందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద గుసు కలుపుదామని చూశాడు, అది సాగలేదు. యాక్చువల్గా వాళ్ళ స్కెచ్ ఏంటంటే ఈ అమరావతిని మారుస్తున్నాను అనగానే రైతులందరూ గగ్గోలు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద వెళ్ళాలి. ఏం సార్ మా దగ్గర భూములు తీసుకున్నారు, ఇవాళ అతను వచ్చి ఇక్కడ అమరావతి తీసేస్తారని మా పరిస్థితి ఏంటని ఆయన ఒత్తిడి చేయాలి. ఇలా పని చేయలేదు. వాళ్ళ మీద రివర్స్. అదే చంద్రబాబు నాయుడు గారిని నిలదీసుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేయడం నేను చేస్తున్నాను చూడండి అని చేద్దుడు, దాని ఇంకా దొబ్బేసో ఏదో ఒకటి చేద్దుడు. ఆ కోపం పెట్టేసుకున్నాడు అతను. ఓకే. కానీ ఆ ప్రజలు అతను కూడా ఆదరించారు. ఇప్పుడు ఇక్కడ అవునవును 19లో ఆదరించారుగా. ప్రజలు అధికారం ఇస్తేనే అధికారంలోకి రాగలుగుతావు. అంతేగా. నువ్వు ప్రజా సేవకుడు తప్ప నువ్వు యజమాని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అవును. పాలకుడైనా అధికారులైనా యజమానులు కాదు, ఎవరైనా సేవకులే, పబ్లిక్ సర్వెంట్స్, సేవకులే. పబ్లిక్కే రాజు, అవును, పబ్లిక్కే యజమాని. ఇది గుర్తుపెట్టుకుని వ్యవహరించాలి ఎవడన్నా సరే. అది మర్చిపోయిన రోజు ఆడు ఎవడైనా కానీ దెబ్బైపోతాడు. అందుకనే కదా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత యజమాని ఏం చేస్తాడో తన పనివాడిని కొన్నాళ్ళు చూస్తాడు. ఒక్కొక్క యజమాని వెంటనే రియాక్ట్ అవుతాడు, ఒక్కొక్క యజమాని కొంచెం స్లోగా రియాక్ట్ అవుతాడు. అవును. ఆ తర్వాత నెక్స్ట్ టైం ఏం చేస్తాడంటే ఇటు వద్దరు బాబుని కొనబెట్టుకుంటాడు. సేమ్ అంతే జరుగుద్ది. అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఇది కొంచెం గట్టిగా అసలు తోసేశారు. ఎట్లాగే నెలకు జీతం ఇచ్చేసాం కదా, అయిన దాకా ఉంచుకొని తర్వాత పక్క తోసేద్దాం ఫిక్స్ అయిపోయినట్టుగా. మధ్యలో తీసేయడం కుదరగా అదే చెప్తుంది. ఇంకెందుకు మళ్ళీ తీసేసే స్కోప్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఓ మంచి పనివాడిని పెట్టుకుని పనికి మాలని పంపించేశారు. అంతకుముందు ఏం చేశారు, ఓ పనివాడిని వదులుకుని పనికి మాలని తెచ్చుకున్నాడు యజమాని. పబ్లిక్ అమ్మ మాది అబ్బాయిపోయినరా బాబు అనుకున్నారు, సర్వనాశనం అయిపోతున్నాం అనుకున్నాడు, పంపించేశారు అంతే. సో ఇక రానివ్వకూడదు అనుకుంటున్నారు. అది తెలియట్లేదు వాళ్ళకి. ఇంకా గుమ్మంగాడు తిరుగుతున్నాడు, ఏమన్నా మళ్ళీ పిలుస్తారేమో అని. లేదండి, ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే ఇంకేముంది, 2 రోజులు పోతే ఈ 2 సంవత్సరాలు పోతే ఈ 2 సంవత్సరాలు పోతే ఇంక మేము లైన్లోకి వచ్చేస్తాం. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకో సంవత్సరం అయిపోతే 1 సంవత్సరం అది పాదయాత్ర ఉంటుందని ఆయన. అలాగే ఇటీవల మాజీ మంత్రి పేరు నాని కూడా మనం మాట్లాడాడు, ఎవరో బసవరాజు అని ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే కేసీఆర్ కాళ్ళు పట్టుకొని అయినా సరే నేను తీసుకొచ్చి ఇక్కడ పోస్టింగ్ చేయించుకుంటాను అంటున్నాడు. వీళ్ళు అధికారంలో రావడం అనేది ఒక ఊహాలోకం. పక్క రాష్ట్రంలో కూడా ఇదే ఊహని ఆపాదించేసి అక్కడ కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారంటే ఏ రకంగా? ఏమంటే కనీసం ఊహల్లో బతకనవరా? దగ్గరికి వాస్తవానికి దగ్గరికి ఏమాత్రం మీకు వాస్తవంలో దగ్గరికి వెళ్తే వాళ్ళు గుండె అయిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే మొన్న ఆచూకీ లేకుండా చేశారు, వచ్చేసరికి ఆనవాళ్ళు కూడా ఉండదు వాళ్ళది. మొన్న ఆచూకీ లేకుండా చేయటం 11 సీట్లు వచ్చినాయి. మళ్ళాసారి ఆ 11 కూడా రావు, అసలు ఆ వస్తాయో రావు కూడా తెలియదు, ఆనవాళ్ళు కూడా ఉండదు. ఎందుకంటే సీట్లు పెరుగుతున్నాయి. అవును. రీఆర్గనైజేషన్ నియోజకవర్గాలన్నీ. అవును. అప్పుడు వీళ్ళేం 263 అవుతున్నాయి, 63 అవుతున్నాయి. అందులో 3 కూడా రాకుండా సెట్ చేసుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? చేయలేరా పని? చేసుకోలేరా? 2 మండలాలు 3 మండలాలు ఉంటాయి, నియోజకవర్గం 1,60,000 మంది ఓట్లు ఉంటాయి. మొత్తం డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏ ఏరియాలో వాళ్ళ బలం ఉందో పార్టీలని. కొంచెం బలం ఉన్న రెండు ఏరియాలు కలిపి ఒక ఏరియాని వైసీపీకి యాడ్ చేసి నియోజకవర్గాలు వాళ్ళు చచ్చినా రాలేరు. అట్లాగంటారా? ఖచ్చితంగా చేస్తారు. రాజశేఖర రెడ్డి చేయలేదా? 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాలు 44 ఉండి, ఓటమి ఎరగని నియోజకవర్గాలు. ఆయన డిస్టర్బ్ చేయలేదా? డిస్టర్బ్ చేసి ఇటు మిక్స్ చేశారు కదా, మార్చాడు కదా, ఎస్సీ ఎస్టీలు చేసి రకరకాల. ఇప్పుడు పులివెందులు కూడా ఎస్సీ నియోజకవర్గం చేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఆ బద్వేలు నుంచి ఒక మండలం తీసుకొచ్చి ఇందులో కలిపితే బద్వేలు జనరల్ అవుద్ది, ఇది ఎస్సీ అవుద్ది. ఎంతసేపు అండి ఎవరి చేతిలో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నీ ఇష్టమైన నువ్వు సాగించినప్పుడు వీళ్ళు ఇష్టమైన నువ్వు సాగించలేరా? అదేలేండి. వీళ్ళు తలుచుకుంటే నువ్వు ఇప్పుడు రాజకీయంలో చేసి ప్రజల కోసం కష్టపడి ప్రజాస్వామ్యయుతంగా ఉన్నంతకాలం నీ ఆటలు సాగిని. ఇప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఉంటేనే నేను మళ్ళీ రానివ్వకుండా చేస్తారు. ఇప్పుడు చట్టం పరిధిలో
సో నువ్వు చట్టాన్ని అతిక్రమించి వీళ్ళని దెబ్బ కొడతామని చూసావు. ఉమ్, వీళ్ళు అదే చట్టంలో పరిధిలో ఉండి నీ ఆచూకీ లేకుండా చేశారు, ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. ఇప్పుడు ఉమ్, నువ్వు అక్కడ ఎప్పుడైతే నీకు పైగా సవాళ్ళు కూడా విసురుతారు. ఉమ్, నువ్వు వచ్చి మంగళగిరిలో పోటీ చేయి, లోకేష్ మీద దమ్ముంటే, ఉమ్, అది కుప్పంలో పోటీ చేయి, ఉమ్, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురంలో పోటీ చేయి, ఉమ్, రాయమండ్రిలో చేయి, వైజాగ్లో చేయి, ఇలా సవాళ్ళు వచ్చేస్తాయి. ఉమ్, ఇలాంటి సవాళ్ళు మొట్టమొదటిగా నేను 22లో చెప్పాను నేను, ఉమ్, నీ కులకోట వదిలి రా బయటకని. ఉమ్, ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు, ఉమ్, మరి ఇంకా ఎక్కువ మాట్లాడతారా? ఉమ్. అప్పుడు నీ సత్తా ఏటో, నీ పులి సింహం ఏటో ఏంటంటే మంగళగిరిలో లోకేష్ మీద పోటీకి చేయలేడు అంటారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చేయలేడు, ఎక్కడ చేసినా ఓడిపోతాడు. ఊరుకోండి సార్, ఎందుకు ఓడిపోతారు? ఆయన వైనాడు 175 అన్న వాళ్ళు అయితే మీరు 175 అన్నవాడు ఓడిపోలేదా మొత్తం? ఓడిపోయి ఉండొచ్చులే, కానీ ఒక ఎలక్షన్లో గెలిపోవడం సహజం. అంత మాత్రాన్ని మీరు ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతారని ఎక్కడ చెప్తారు? ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతారు. ఇదే పులివెందుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పోటీ చేయమంటారా? ఇప్పుడు మేము పుల్లు తోపులు అని అనలేదు కదా వీళ్ళు. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా వాళ్ళ సామాజిక వర్గ బలం చూసుకుని నిలబడలేదు. ఉమ్. కుప్పంలో ఎంత ఉంది పర్సంటేజ్ ఆయనకి? తక్కువలేండి, బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళు నువ్వు అంటాం హక్కు లేదు నీకు, ఉమ్, అర్థమైందా? వాళ్ళు రమ్మని ఛాలెంజ్ చేయడానికి మీకు హక్కు లేదు. ఉమ్, నువ్వు ఆ కోటలో నిలబడి పైగా అందరి మీద రాళ్ళు వేస్తున్నావు కాబట్టి నీకు చెప్తున్నావు. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు అంత పవర్ స్టారే ఓడిపోలేదా? నువ్వెంత ఓడిపోయాడు కదా, నువ్వైనా ఓడిపోతావు. ఆ. అంటే ఆయనలో పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయాడు, 2 చోట్ల ఉమ్. చూశాడు. తను ఇవాళ ఎంత హుందాగా ఉంది ఆయన ఆ వారం. అవును, రాజకీయ పరిణితి అంటే అది. ఉమ్, ఇప్పుడు ఆయన తప్పు చేస్తే నేను తప్పు చేసిన ఒప్పుకుంటాడు ఆయన. ఉమ్. ఇలా కాదు అలాగ వెళ్ళాలనుకుంటాడు. అంతే కదా, తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు క్షమాపణ చెప్పారు. ఎవరన్నా చెప్తే వింటాడు ఆయన. అవును, మంచి ఏంటి చెడు ఏంటి అని ఒక ఆలోచన ఉంటుంది. చిన్నవాళ్ళు చెప్పారా పెద్దవాళ్ళు చెప్పారని కాదు, మంచి చెప్పారా చెడు చెప్పారా అని ఆలోచన. దానికి హృదయం మంచిదే ఉండాలండి. నువ్వు మంచి చేయాలని ఆలోచన ఉండాలి. అప్పుడు ఏముంది, ఎవరన్నా మంచి చెప్తే వినాలనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే చెప్తే వెంట కొడితే ఎడుతాడు. అతను ఎవరన్నా గట్టిగా విమర్శించేవారు గొలబోదీపమని ఎడుతాడు. చెప్తే అలాగే గదరా బాబు ఇలాగని చెప్తే వాళ్ళు వినరు. ఇది వాళ్ళతో వచ్చిన సమస్య. కాబట్టి రేపొద్దున్న వాళ్ళ ఆశలు అడియాసలు అవుతాయి. మీరు తోపులు తురుములు తొడలు కొట్టి వాళ్ళు అందరూ కూడా ఆయా స్థానాల్లో నిలబడే అవకాశం ఇవ్వరండి వాళ్ళకి. ఏమన్నా చేసాడు రానివ్వరండి. ప్రజలకు ఇచ్చిన హామీ అది. ఈ దెయ్యాలని భూతాలని పాముల్ని దరిదాపులు రానివ్వమని వాళ్ళకి హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. మీకు ఆ ధైర్యంగా ఉండండి పెట్టుబడిదారులుగా అంటారు. మన లోకేష్ గారికి కూడా గట్టిగా చెప్పారు కదా పవన్ కళ్యాణ్, అసెంబ్లీలోనే చెప్పారు. చేత మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ వస్తారని వాళ్ళు చెప్తారు. అసలు పట్టించుకోమని మీరు ఇప్పుడు డమ్మడమ్మని కొట్టుకుంటూ వస్తారు కదా, వాళ్ళ పేరు అనొచ్చు అని కూడా తెలియదు. వాళ్ళు చెప్తూ ఉంటారు రకరకాల. పొద్దున్నే పొద్దున్నే వస్తూ ఉంటారు. దాని గురించి వీళ్ళు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఆయన కథ ముగిసిందండి. రాజకీయ జీవితం లేదు ఇంకా. ఇక జైలు జీవితం ఉంది. దానికి సంబంధించిన కేసులు గీసులు అవి వింటాం మనం. నేను మీ ఛానల్లో చెప్పాను, 2 ఏళ్ల పాటు వీళ్ళు అభివృద్ధి సంక్షేమం మీద ఉంటారు. అవును, ఉపాధి కల్పనలో ఉంటారు. తర్వాతే అమరావతి పోలవరం గురించి మాట్లాడతారని చెప్పాను. ప్రీవియస్ చూసుకోండి, మీరే చెప్పారు సార్. ఇప్పుడు మొదలెట్టారు అమరావతి గురించి. పోలవరం రేపొద్దున్న నేను ఆల్రెడీ పోలవరం వెళ్ళి విజిట్ చేసి వచ్చానని చెప్పాను. నాకు ఒక ప్రాజెక్ట్ మీద దగ్గర నుండి చూపించాడు అని. నేను కరెక్ట్గా 20 రోజుల తర్వాత ఏం చెప్పారు, డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ అయిపోయిందంటే డ్యామ్ రెడీ అయిపోతుందని చెప్పారు. కాపర్ డ్యామ్ అంటారు. కాపర్ డ్యామ్ కదా, డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రాక్ అండ్ ఎర్త్ డ్యాము రెడీ అయిపోతుంది. అదే మెయిన్. డయాఫ్రామ్ వాల్ అంటే భూమిలోకి నీరు దాన్ని కోసేయకుండా, ఇసుక కోసేయకుండా భూమిలోకంట కాంక్రీట్ వేసుకుంటా వెళ్తారు. అవునవునవును, అర్థమైందండి. దాన్ని అలాగే కోసుకుంటూ వెళ్ళిపోకుండా గురి కాకుండా ఉంటారు. స్పిల్వే అంటే మనం నీరు వదిలేదాన్ని స్పిల్వే. అవును. ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అంటే ఎర్త్కమ్ అంటే మట్టి రాళ్ళతోటి దాన్ని నింపుతారు లేయర్లుగా. దాన్ని అడ్డుకట్ట, అది కరకట్టలాడుతాం, పెద్ద గొట్టే వేస్తారు. ఆ నీరు అక్కడికి వచ్చి దాన్ని తోసుకెళ్ళిపోకుండా ఇలా వచ్చి కోతకు గురి కాకుండా అక్కడ ఆ డయాఫ్రామ్ వాల్ కింద నుంచి తోసిపోకుండా
అలా తిరిగి స్పిల్వే నుంచి స్పిల్వే నుంచి బయటకు వదులుతుంది. ఓకే. ఇది రెండో వైపు ఏమో పవర్ ప్రాజెక్టు, ఐడల్ ప్రాజెక్టు. అవును. రేపు జూను వచ్చి 2027 జూన్ కల్లా రెడీ నీళ్ళు వదిలేస్తారు. ప్రాజెక్ట్ సందర్శనకు ఆల్రెడీ అక్కడికి వచ్చిన వాళ్ళు భోజనాలు పెట్టి వాళ్ళు కట్ట కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఓహో, అర్థమైందా? ఇది అమరావతి గురించి, పోలవరం గురించి అని ఎక్కువ మాట్లాడలేదు. వీళ్ళు పనులు చేసుకుంటూ వచ్చారు. అవునవును. ఛాలెంజ్లు తొళ్ళ కొడతారు. ఇప్పుడు వీళ్ళు చేసిన విధ్వంసానికి అమరావతిని లైన్లో పెట్టడానికి కొంత టైం పెట్టేసిందండి. అవునవును. ఇవాళకే లోన్లు ఇవ్వద్దు, ఇవ్వద్దు, ఇక్కడికి ఎవరు రాయటాలు, లెటర్లు రాస్తారు, మెయిల్ పెడతారు చేత. పైగా ఈ వైజాగ్ శర్మ, రాజమండ్రి కర్మ, ఉండవల్లి, ఇలాంటి వాళ్ళందరూ కక్కుతూనే ఉన్నారు. రైట్. ఏమైనా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఈ 2 years స్పెండ్ చేశారు. ఇక ఇంకొక 1 year ఏంటంటే వీళ్ళు తోలు తీస్తారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది అంటారా? ఇప్పుడు ఇంటర్వెల్ ముందు మంచి యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ సీన్ ఉంటుంది. అవునవును. యాక్షన్ సీన్ చూడండి ఉంటుంది. ఓహో. రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్, దాంట్లో ఏవన్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఏవన్నా? ఇప్పుడు పివి సునీల్ ప్లేస్ లో ఏమన్నా అవుతాడు. ఎందుకంటే మరి అందరికన్నా ఆదేశించి ఎవరి కోసం చేశారు వీళ్ళు? ఎవరి ఆదేశాల మీద నువ్వు ఎన్ని చేయించావంటే సునీల్ నాయక్ చెప్పాడు. సునీల్ కుమారు, సీతారామన్యాలు, జగన్మోహన్ రెడ్డి అవును నోటీసులు ఇస్తారు, తీసుకెళ్తారు. తీసుకెళ్ళినా ఏముంటుందిలేండి, ఎన్నో కేసులు. ఏమవుతుంది, ఎవరికేమవుతుంది, ఏమవుద్ది అవన్నీ. అలా కదండి, ఇప్పుడు అలా కదండి, అలాగనుకుంటే ఏది అవదు. అర్థమైందా? ఒకసారి అందులో వెళ్తే పాత కేసులు బెయిల్ రద్దు అవుతాయి. అవునా? అట్లాగంటారా? పాత కేసులు బెయిల్ రద్దు అయితే అతను లోపలే కూర్చోవాలి శాశ్వతంగానే. విదేశాలకు వెళ్ళడానికి అనుమతులు ఇదివరకు వెళ్ళినట్టు ఏమి ఉండదు. ఈ లోపల మద్యం స్కామ్లు గీమ్లు అన్ని మొత్తం చుట్టుముట్టేస్తాయి. సో ఇప్పుడు ఈ సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తాజాగా మదురై కోర్టులో 9 మంది పోలీసులు ఉరిశిక్ష చేశారు. అట్లా ఏమైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? రేపు పొద్దున్న డెఫినెట్గా కేసు రెఫర్ చేస్తారు. దాన్ని రెఫరెన్స్ కింద యూజ్ చేసి ఏ కేసులో వాడటానికి అవకాశం ఉంటుంది అంటారు? రఘురామకృష్ణరాజు గారు టార్చర్ కేసులో వాడతారు, డెఫినెట్గా రెఫర్ చేస్తారు దాన్ని. ఆయన ఎట్లాగో లీగల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో మొత్తం దాని ఇంపాక్ట్ కూడా పడుద్ది అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలండి. కరెక్ట్ అది. ఎందుకంటే వాళ్ళు కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో, రాజకీయ ప్రాపకాన్ని అడ్డం పెట్టుకుని అలాంటి అరాచకాలు చేస్తే వాళ్ళ ఆటలు సాగో, జైల్లో కూర్చోవాల్సి వస్తుంది అనేటువంటి తెలవాలి వాళ్ళకి. ఫైనల్గా మొత్తం మీరు చెప్పేది ఏంటంటే ఇక ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అమరావతికి ఒక సేఫ్టీ జోన్ అనేది పబ్లిక్కి ఇచ్చేసారు. ఇక ఆల్మోస్ట్ వాళ్ళకి పోలవరం దాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి మొన్న కూడా ఈ ప్రోగ్రెస్ చూశారు. సో ఈ నేపథ్యంలో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆటి పనులు అలా ఉంటాయి. ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా వీళ్ళు ఇలాంటి అదవేడి పేరు ఇస్తారు. 2 ఏళ్ళ నుంచి అమరావతి గురించి వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు. అవును. అమరావతి గురించి మాట్లాడకపోవటం వల్ల వాళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు 2 లక్షల కోట్లు అక్కడే పెట్టేస్తే నిన్ను ఎవరు తీర్చమన్నాడరా? ఎవరు తీర్చుతాడని అడిగి కూడా చెప్తున్నాను, నిన్ను ఎవరు తీర్చమన్నాడు? అమరావతి తీర్చుకుంటుంది. అక్కడ భూములు ఇచ్చిన రైతులు, అవును, ఆ భూములే సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అంటే తెలిసి ఉండాలి, బుర్ర ఉండాలి ఎవరికన్నా. పెట్టుబడులు మాత్రం రాయలసీమకని వైజాగ్నేమో ఐటీ క్యాపిటల్ చేస్తున్నారు. ఐటీ, అవునవును, ఐటీ హబ్. ఇక్కడ రాయలసీమ అంతా ఇండస్ట్రీలు. అవును. 1-2 చూసుకోండి. అలా లెక్క దీనికి 1కి ఇవ్వాల్సి 1-2 అయితే చెప్తాం. అవునవును, ఒకసారి చూసుకోండి దాన్ని అంతా. రైట్. అది చూసుకుని మాట్లాడాలి ఎవడన్నా మాట్లాడితే. సో ఇక సెకండ్ హాఫ్లో ఇక యాక్షన్ సీక్వెన్స్ చేత అప్పుడు ఎవరు నోరు ఎప్పడానికి లేకుండా చేసి ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఆ పనులు కూడా అతను జంగిల్ క్లియరెన్స్ చేసి ఇవన్నీ దారిలో పెట్టడానికి ఇంత టైం పట్టింది. అవును. ఇదివరకు అట్లాగే ఏం టైం పట్టదండి ఇప్పుడు ఇక. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది శరవేగంగా. కరెక్ట్గా మళ్ళా సంవత్సరం ఇదే రోజున చూడండి అమరావతిలో. ఇవాళే మీకు వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తుంటే అటు ఇటు కూడా
మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. చూశాను, నేను వెళ్ళాను మొన్నే. రాత్రుల నిర్మాణాల్లో ఆ లైట్లు వెలుతురులు పనులు చేస్తూ ఉన్నారు. అవునవును, వర్క్ రన్ అవుతానే పగలు ఉంది. రాత్రి పని చేస్తూ ఉన్నారు. అవునవును, చూశాను నేను. ఎన్నో రూపురేఖలు రావాలంటే ట్రాఫిక్ లో కూడా ఇరుక్కుపోయాను నేను. 1 year పడుతుంది. అక్కడ ఆల్రెడీ సగం పూర్తయి 300 పూర్తి అతను వదిలేసాడు కదా. ఆ ఎన్నాటిని రెడీ చేయడానికి ఎంత టైం పడుతుందండి? నిజంగా ఆడిట్టేసాడు కదా. అవునవును, పాపం చేసాడు అతను. రైట్ అదండి. రైట్ సార్, థ్యాంక్ యూ.